హాయ్ అండి. మనసులో మౌనరాగం కథకు స్వాగతం అండి. అసలే ఇంట్లో పనులన్నిటితోటి సతమతమవుతున్నటువంటి పావనికి ఈ బట్టలు ఉతికేటటువంటి పని పెద్ద తలనొప్పిగా ఏర్పడింది. ఎందుకంటే అందరూ ఒకేసారి తెచ్చివ్వరు. ఒక్కొక్కరు 4-5 రోజులు పేరబెట్టి అవన్నీ తెచ్చి పావని చేత ఉతికిస్తారు. కనీసం ఇంట్లో వాషింగ్ మిషన్ అన్నా కూడా లేదు అని చెప్పి బాధపడుతుంటుంది పావని. ఆ రోజు కూడా రమ తన బట్టలు తెచ్చిచ్చి, నా బట్టలు కొంచెం ఉతికి పెట్టేసే పావని, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని అంటుంది. సరేనని తీసుకుంటుంది. అంతేకాకుండా మోహన్ వచ్చి, రేపు నాకు పెద్ద ఆఫీసర్లతోటి మీటింగ్ ఉంది, నా బట్టలు కూడా ఉతికి పెట్టు అని చెప్పి రోహిణికి ఒక 10 జతలు ఇస్తాడు. కొంచెం ఇవి కూడా ఉతుకు అని చెప్పి పావనిని అడుగుతుంది రమ. అంతే, పావనికి కొంచెం కోపం వస్తుంది. నేను ఉతకలేను ఇన్ని బట్టలు, మీ భర్త బట్టలు మీరే ఉతుక్కోండి, అన్ని పనులు నేను చేయలేను, నేను కూడా మనిషినే అని చెప్పి అంటుంది. అందుకు రమ ఎగతాళిగా, ఉతికినందుకు నేను డబ్బులు ఇస్తానులే అని చెప్పి అంటుంది. ఆ మాటలకు గుండెలు పగిలిపోతాయి పావనికి. ఈ మాటలన్నీ వింటున్నటువంటి వేదవతి ఎక్కడ ఉంటుందో గాని పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమే నోరు లేస్తుంది నీకు, చెప్పిన పని చేయకుండా? ఎవరు ఏ పని చెప్పినా కూడా చెయ్యాలి, కుక్కిన పేనులాగా పడుండాలి, రివర్స్ మాట్లాడితే మీ ఇంటికి వెళ్తావు, జాగ్రత్త అని చెప్పి అంటుంది. ఆ మాటలు విన్న పావని చాలా బాధపడుతుంది. అత్తయ్య, అందరి బట్టలు ఉతకమంటే ఉతుకుతాను, కానీ మీ భర్తల బట్టలు కూడా ఉతకాలంటే నాకు ఓపిక లేదు, కాదనుకుంటే ఒక వాషింగ్ మిషన్ తెచ్చి ఇంట్లో పెట్టండి అని అంటుంది. అబ్బబ్బబ్బో, ఎంత బాగా మాట్లాడుతున్నావే, నీ పుట్టింట్లో ఎన్ని వాషింగ్ మిషన్లు ఉన్నాయే, ఎన్ని వాషింగ్ మిషన్లు పెట్టి బట్టలు ఉతుకుతున్నావే, అక్కడ ఉతికిన దానివి ఇక్కడ ఉతకలేవా అని చెప్పి చిర్రుబుర్రులాడుతుంది వేదవతి. సాయంత్రం కల్లా ఈ బట్టలన్నీ ఉతికి ఐరన్ చేసి పెట్టకపోతే నీ సంగతి చెబుతాను అని అంటుంది. ఆ మాటలకి విలవిల్లాడిపోతూ రమ ముందే తనను అంత అవమానంగా మాట్లాడితే తట్టుకోలేక బాధతో ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూనే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేస్తుంది. ఏం చేద్దాం, నా రాత ఇలా ఉంది అనుకొని తనను తాను ఓదార్చుకొని అందరికీ అన్నీ సకాలంలో సమకూరుస్తుంది. ఎందుకంటే తను చదువుకోలేదు, పైపచ్చు అంత డబ్బు లేదు. రమ చూస్తే బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తుంది, కనీసం తన ఇంట్లోనన్నా పని చెయ్యాలి కదా, ఇలా ఆలోచిస్తుంది పావని. ఇక ఆ రోజు సాయంత్రం రాఘవ్ తన పని నుండి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి వంట రూమ్లో పని చేసుకుంటూ ఉంటుంది పావని. పావనిని పిలుస్తాడు రాఘవ్. పావని వచ్చి ఏంటండి అని అడుగుతుంది. పావని మొహం ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి ఉంటాయి. రాఘవ్ పావనితోటి, పావని ఏంటలా ఉన్నావు, ఇంట్లో నిన్నెవరైనా ఏమైనా అన్నారా, నాతో చెప్పు, వాళ్ళ పని చెబుతాను అని అంటాడు. దానికి పావని, నన్ను ఎవరూ ఏమీ అనలేదండి అని అంటుంది. ఇక తరువాయి భాగంలో ఏం జరిగిందో రేపు చూద్దాం ఫ్రెండ్స్. మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.